హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ప్రేమ ఇక డ్యాన్స్ నేర్పడానికి వెళ్ళి వస్తుంది కదా. ప్రేమ అటు నర్మదలు ఇద్దరూ కలిసి రావడం చూసి శ్రీవల్లి ముందే రామరాజుకి ప్రేమ నర్మద డ్యాన్స్ స్కూల్ చెప్తున్నారని, ప్రేమ డ్యాన్స్ చెప్తుందని, ఇదంతా నర్మదే ఇదంతా నేర్పుతుందని, ప్రేమ కావాలని చేయలేదు, దానికి కారణం నర్మద అని శ్రీవల్లి లేనిపోనివన్నీ రామరాజుకి చెప్తుంది. రామరాజు రెడీగా అయితే కూర్చుంటాడు అటు నర్మద ప్రేమల్ని వార్నింగ్ ఇవ్వడానికి. అప్పుడే నర్మద ప్రేమలు వస్తూ ఉంటారు. అప్పుడు ప్రేమ అయితే అక్కడ నిలబడడం చూసి ఎక్కడికి వెళ్ళొస్తున్నారు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు రామరాజు అయితే. అప్పుడే ప్రేమ, మామయ్య గారు కాలేజీకి వెళ్ళొస్తున్నాను అని అనగానే, అబద్ధం కూడా నేర్చుకున్నావా? అసలు నిన్ను కాదు అనేది, నువ్వు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు నిజం చెప్పు అని అంటూ ఉంటాడు రామరాజు అయితే. అప్పుడే ప్రేమ కంగారు పడుతూ ఉంటుంది. నర్మద కూడా ఇదేంటి, మామయ్య గారేంటి ఇంత గట్టిగా అరుస్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే రామరాజు అయితే, ఎక్కడికి వెళ్ళొస్తున్నావో నేను చెప్పమంటావా? వేదవతి, మీ కోడలు ఎక్కడికి వెళ్ళొస్తుంది అనుకుంటున్నావు? డ్యాన్స్ స్కూల్ నేర్పడానికి వెళ్ళొచ్చింది. అసలు డ్యాన్స్ స్కూల్ కూడా తను కాదు, తన వల్ల కాదు ఇదంతా చేసింది. డ్యాన్స్ స్కూల్ పెట్టడానికి కారణం నర్మద. ఇదంతా ప్రేమకంతా చెప్పి ప్రేమని డ్యాన్స్ స్కూల్ పెట్టేలా చేసింది. వీధి వీధి ఎవరింటికి డ్యాన్స్ ఇష్టమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి డ్యాన్స్ నేర్పి వస్తుంది ఈ ప్రేమ. ఇదంతా నర్మదే చేసింది. ఈ నర్మద ప్రేమ అనడం కాదు, ఈ నర్మద వల్లే మనకి ఇన్ని కష్టాలు. ఈ నర్మద ఇంటికి వచ్చిన కానుండి మన ఇంట్లో ఏదో ఒక గొడవలు. ఈ నర్మద వల్లే ఇదంతా జరుగుతుంది అని గట్టిగా అరుస్తూ ఉంటాడు రామరాజు అయితే, పాపం నర్మదని తిడుతూ. అప్పుడే నర్మద ఒక్కసారే షాక్ అయిపోతుంది. ప్రేమ కూడా కంగారు పడుతూ ఉంటుంది. మామయ్య గారు అక్క ఏమీ అనలేదు, నేనే కాలేజీకి వెళ్తూ అటు పార్ట్ టైం జాబ్ చేస్తూ ధీరజ్కి హెల్ప్గా ఉండాలని ఏదైనా పని చూడమని అడిగాను అని ప్రేమ అయితే నర్మదని వెనుకేసుకొని వస్తుంది. అప్పుడే రామరాజు, ఏంటి ప్రేమ, నువ్వు ఆ నర్మదకి చెప్తున్నావు? నర్మద ఎలాంటిదో నాకు తెలుసు. నర్మద ఈ ఇంటికి వచ్చిన నుండి గొడవలకి కారణమవుతుంది. ఈ నర్మద వల్లే ఇల్లు ఇలా అయిపోతుంది అని, తన వల్లే ఇదంతా. తను ప్రేమించి ఈ సాగర్ని పెళ్లి చేసుకొని వచ్చింది. తను వచ్చిన తర్వాత నుండి అందరూ ఇలానే అయిపోయారు అని చాలా కోపంతో అరుస్తూ ఉంటాడు రామరాజు అయితే. పాపం నర్మద అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. చాలా బాధపడుతూ రూమ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడే వేదవతి, పాపం గవర్నమెంట్ ఉద్యోగి ఏ రోజు తప్పు చేయదు, తను ఇంట్లో వాళ్ళని బాధ పెట్టేలా ఏ రోజు చేయదు, పాపం ఈరోజు పాపం నర్మద బాధపడింది అని వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది. ప్రేమ కూడా, అనవసరంగా నేను డ్యాన్స్ నేర్పడానికి వెళ్ళాను, ఈ డ్యాన్స్ వల్ల ఇప్పుడు నర్మద అక్కని మామయ్య గారు తిట్టారు, పాపం ఎంత బాధపడుతుందో అని ప్రేమ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. నర్మద రూమ్లోకి వెళ్ళి బాధపడడం చూసి సాగర్ అయితే వెంటనే నర్మద దగ్గరికి వెళ్తాడు. ఏంటి నర్మద, బాధపడుతున్నావా? నాన్న నిన్ను అనడం తప్పే, నాన్న మరోసారి ఇలా అనకూడదు. పాపం నువ్వు ఎంత బాధపడ్డావో నేను అర్థం చేసుకోగలను. ప్రేమ విషయంలో నువ్వు అర్థం చేసుకొని ప్రేమకి హెల్ప్ చేశావు, కానీ నాన్న మాత్రం ప్రేమ విషయంలో నువ్వేదో తప్పు చేసినట్లు నిన్ను తిట్టారు. నాకు చాలా బాధగా ఉంది నర్మద. ఇక్కడ మనం ఉండకూడదు, మనని ప్రతిసారి నాన్నగారు మాటలు అంటూనే ఉన్నారు, కాబట్టి మనం ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉందాం నర్మద అని సాగర్ అంటూ ఉంటాడు. అప్పుడే నర్మద, ఏంటండి ఏం మాట్లాడుతున్నావు? ఇంత పెద్ద కుటుంబాన్ని విడిచి ఎటు వెళ్ళిపోదాం? అటు అమ్మ నాన్నలు కూడా చేరదీయడం లేదు, ఇటు అత్తమామలు కాడు నుంచి కూడా దూరం అవ్వాలా? నేను అనాథలా మిగిలిపోవాలా అని నర్మద ఏడుస్తూ సాగర్కి చెప్తుంది. అప్పుడు సాగర్ నర్మదని, నర్మద నువ్వు బాధపడుతున్నావని, బాధపడకూడదని ఇలా చేస్తున్నాను.
అని అనగానే, లేదు సాగర్, నేను మావయ్య గారు అన్న మాటలకి ఏమీ బాధపడలేదు. కానీ ఇక ప్రేమ విషయంలో ప్రేమకి హెల్ప్ చేశాను. కానీ మామయ్య గారు అపార్థం చేసుకున్నారు. అందులో తప్పేమీ లేదు. ఇక నుంచి నువ్వు మరోసారి ఇలా అనకూడదు. ఇంట్లో నుంచి వెళ్ళిపోదామని. ఎప్పటికీ మనం ఈ ఇంట్లోనే ఉండాలి. ఇటు కన్న తల్లిదండ్రులు దూరం అయిపోయారు. కన్న తల్లిదండ్రులు లాంటి అత్తమామలు దొరికారు. చాలు, వాళ్ళతోటే ఉంటాను. వాళ్ళు ఎన్ని మాటలన్నా పడతాను అని నర్మద ఇక సరే అని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక సాగర్ అయితే, నర్మద, నువ్వు చాలా మంచిదానివి. నీలాంటి వాళ్ళు ఎవరు ఉండరు. కానీ నాన్న అర్థం చేసుకోలేకపోతున్నాడు అని ఇక సాగర్ నర్మదని పొగిడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే ప్రేమ నర్మద కడుకు వచ్చి, ఏంటక్క, మామయ్య గారు మాటలు అన్నందుకు చాలా బాధగా ఉంది కదక్క. ఇదంతా నా వల్లే అక్క. ఈరోజు నా వల్లే నువ్వు మాటలు పడ్డావు. ఇక మరోసారి నాకు పని గురించి హెల్ప్ చేయకక్క అని ఇక ప్రేమ బాధపడుతూ నర్మద దగ్గరికి వస్తుంది. అప్పుడే, లేదు ప్రేమ, నీ వల్ల నేనేమీ బాధపడలేదు. మామయ్య గారు ఇక అలా అనడంలో తప్పేం లేదు కదా. ఇక మామయ్య గారు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు అన్నప్పుడు మనం పడాలి. ఏం కాదు కదా. ఇక నువ్వు మళ్ళీ నీ వల్ల అని బాధపడకు అని ఇక నర్మద అయితే ప్రేమకి సర్ది చెప్తుంది. కానీ అక్క, ఈ విషయం మామయ్య గారికి ఎలా తెలిసి ఉంటుంది అని ఇక అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక నర్మద, ప్రేమ, నాకు తెలిసిపోయింది. మామయ్య గారికి ఈ విషయం ఎవరు చెప్పారో తెలిసిపోయింది ప్రేమ అని నర్మద అనగానే, ఇక ప్రేమ అయితే, ఎవరక్క, ఎవరు చెప్పుంటారు? అత్తయ్యకా? తెలీదు. ఎలాగో అత్తయ్యకి తెలిసిన మన గురించి చెప్పదు. కానీ ఎవరు చెప్తారు అని ప్రేమ నర్మదని అనగానే, ఇక నర్మద, ఎవరుంటారు? ఆ వల్లియే మన మామయ్య గారికి ఈ విషయం చెప్పుంటుంది. మన ఇద్దరం మాట్లాడుకోవడం వినుంటుంది. ఇక మన ఇద్దరిని మామయ్య గారు తిట్టాలని ఇదంతా చేసింది ఆ వల్లియే నాకు అనిపిస్తుంది అని ఇక నర్మద అనగానే, ప్రేమ, అవునక్క, నేను కూడా మర్చిపోయాను ఆ వల్లి అక్కనే ఇదంతా చేసింది. ఖచ్చితంగా తనే చేసుంటుంది అని ఇక నర్మద ప్రేమలు అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక, వదిలిపెట్టను ప్రేమ, నేను ఆ వల్లిని వదిలిపెట్టను. ఈరోజు మామయ్య గారు నన్ను అంతలా మాటలు అనడానికి కారణం ఆ వల్లినే. కాబట్టి తనని వదిలిపెట్టను, ఎప్పటికీ వదిలిపెట్టను. తన అంతు చూస్తాను అని ఇక నర్మద అయితే అంటూ ఉంటుంది. అప్పుడు ప్రేమ, అవునక్క, తనని ఎప్పుడు బుక్ చేయాలి మామయ్య ముందని నేను కూడా ఎదురు చూస్తున్నా. మామయ్య గారితో ఆ వల్లి తిట్లు పడాలి. ఏదో ఒకరోజు మనం అలా చేయాలక్క అని ఇక ప్రేమ కూడా అంటుంది. ఇక, అక్క, నువ్వు మామయ్య గారు అన్న మాటలకి బాధపడకు అని ఇక ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే వేదవతి కూడా, ఏంటి గవర్నమెంట్ ఉద్యోగి గారు, మీ మామయ్య గారు అన్న మాటలకి బాధపడుతున్నారా? లేదు, మీ మామయ్య గారు ఏదో ఆ కోపంలో అన్నారు. తర్వాత ఆ బాధ తెలుసుకుంటారు. నువ్వేమీ బాధపడకు, నేనున్నాను అని ఇక అంటూ ఉంటుంది వేదవతి అయితే. అప్పుడే నర్మద, ఏంటత్తయ్య, మీరు లేకుండా నేనుంటానా? మీ వల్లే ఈరోజు నేను ఇంత పెద్ద కుటుంబంలో ఉంటున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. మామయ్య గారు అన్న మాటలు నేను ఎప్పుడో మర్చిపోయాను అని ఇక నర్మద అనగానే ఇక చాలా సంతోషపడుతూ వేదవతి నర్మద మంచితనానికి హత్తుకుంటుంది. ఇక అక్కడి నుంచి నువ్వు ఇలాగే ఉండాలి అని ఇక వేదవతి వెళ్ళిపోతుంది. ఇక నర్మద చాలా కోపంతో, వల్లి, నిన్ను వదిలిపెట్టను. ఈ ఇంట్లో ఎవరు నన్ను అనేవాళ్ళు లేరు. నన్ను ఎవరు వేలెత్తి చూపేవాళ్ళు కూడా లేరు. నన్ను ప్రేమతో చూసుకునే వాళ్ళే ఉన్నారు. కానీ ఈరోజు నేను బాధపడేలా ప్రతిసారి చేస్తున్నావు. నిన్ను వదిలిపెట్టనక్క, నిన్ను వదిలిపెట్టను అని ఇక నర్మద అయితే ఆ రోజు వాళ్ళ నాన్న టిఫిన్ సెంటర్ నడుపుతూ నా కంటపడ్డాడు. కానీ అంతలోపే మాయమైపోయాడు. కానీ తనని వదిలిపెట్టకూడదు. ఖచ్చితంగా తనని పట్టుకొని ఇక తన సాక్ష్యాలతో ఈ వల్లి అక్కని చిన్న ఆట ఆడుకోవద్దు. చిన్న ఆట కాదు, తనని ఒక ఆట ఆడుకొని తనని బాధ పెట్టాలి. నన్ను ఎంతగా బాధ పెడుతుందో అంతకంటే ఎక్కువ ఈ వల్లి అక్కని బాధ పెట్టాలి అని ఇక నర్మద అయితే అనుకుంటుంది. ఇక 2 రోజులు లీవ్ పెట్టైనా సరే నేను వల్లి అక్క వాళ్ళ కుటుంబం గురించి తెలుసుకొని తీరుతాను. అందరి ముందు ఇక కుటుంబం గురించి బయట పెట్టాలి. తనని బాధ పెట్టాలి. తనని కుమిలిపోయేలా చేయాలి
అని ఇక నర్మద అనుకుంటుంది. ఇక నర్మద అయితే రోజు మాదిరే ఇక ఆఫీస్కి అని చెప్పి ఇక నర్మద బండారాన్ని బయట పెట్టాలని ఇక వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మా నాన్నల గురించి తెలుసుకోవాలని తిరుగుతూ ఉంటుంది. ఇక ఒకరోజైతే నర్మద అలా రోడ్డుపై వెళ్తూ ఉండగా ఇక శ్రీవల్లి వాళ్ళ నాన్న టిఫిన్స్ అమ్ముతూ ఉంటాడు. అప్పుడే నర్మదకి, అవును ఆ రోజు సాగర్ నేను ఆఫీస్కి వెళ్తుంటే ఈ రోడ్డు పక్కనే కదా ఇక శ్రీవల్లి వాళ్ళ నాన్న టిఫిన్ అమ్ముతూ ఉన్నది, అయితే ఇక్కడే కన్ఫర్మ్గా ఉంటాడు, ఇప్పుడు చూసి తన అంతు చూడాలి అని ఇక నర్మద అయితే ఇక ఆ వల్లి మీద పగ తీర్చుకోవడానికైతే చూస్తుంది. ఇక నర్మద అక్కడే ఉన్న అంతటా వెతుకుతూ ఉంటుంది. అప్పుడే అక్కడ టిఫిన్ సెంటర్ కనిపిస్తుంది. అందరూ గుంపుగా చేరుతారు. నెమ్మదిగా తను మాస్క్ పెట్టుకొని ఇక అక్కడికైతే వెళ్తుంది. అప్పుడే ఇక వల్లి వాళ్ళ నాన్న టిఫిన్స్ అమ్ముతూ ఉంటాడు. అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది. అనుకున్నానక్క, మీ కుటుంబం గురించి ఏదో అబద్ధాన్ని చెప్పి ఇక ఇంట్లో చందుబాబు గారిని కుటుంబాన్ని మోసం చేస్తావని అనుకున్నాను. ఇప్పుడు నిజంగానే నువ్వు మోసం చేసావా? ఇక మీ నాన్న రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ నడుపుతాడు, కానీ ఫైనాన్స్ వ్యాపారి అని మామయ్య గారికి చెప్పి ఇక మామయ్య గారిని చాలా బాధ పెట్టారా? ఇక మామయ్య గారు ఈ నిజం తెలిస్తే నన్ను మాటలతో అన్నాడు కానీ నేను మెడపట్టుకొని గెంటేస్తాడు. ఇక నిన్ను బాగా బాధపడేలా చేశాకే ఇంట్లో నిజాన్ని చెప్తాను వల్లి అక్క అని ఇక నర్మద అయితే వెంటనే తన ఫోన్లో ఇక శ్రీవల్లి వాళ్ళ నాన్న టిఫిన్స్ అమ్మేది ఫోటో తీసి ఇక అది సేవ్ చేసుకొని ఇంటికైతే వస్తుంది. అప్పుడే ఇక డైరెక్ట్గా వల్లి రూమ్లోకి అయితే వెళ్తుంది. అప్పుడే ఇక వల్లి నర్మదని చూసి, ఏంటి, ఎందుకు ఇలా వచ్చావు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. వల్లి అయితే ఇక గట్టిగా అరవడానికి నీ నోరు ఉండదులే, ఇప్పుడే అరుచుకో అని నర్మద అనగానే, ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, నేను మీ అక్కని, నేను ఈ ఇంట్లో పెద్ద కోడల్ని, మర్యాదగా మాట్లాడు అని వల్లి అంటూ ఉంటుంది. లేదక్క, నీకు మర్యాద లేదు, ఇక్కడ నుంచి నీకు మర్యాద కాదు, ఒక ఆట ఆడుకుంటాను చూడు, ఇన్ని రోజులు మమ్మల్ని ఎన్నో మాటలు అనిపించావు, బాధ పెట్టావు, ఇప్పటి నుంచి ఇక నిన్ను ఒక ఆట ఆడుకుంటాను చూడు అని ఇక నర్మద అనగానే శ్రీవల్లి షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఈ నర్మద ఏంటి నన్ను ఒక ఆట ఆడుకుంటానంటుందేంటి, నన్ను బాధ పెడతానంటుందేంటి అని ఇక అనుకుంటూ ఉంటుంది వల్లి అయితే. అప్పుడే ఇక ఏంటి, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని శ్రీవల్లి అంటూ ఉంటుంది. అప్పుడే అక్క, ఈరోజు మామయ్య గారి ముందు నన్ను ఎన్ని మాటలు అనిపించావో నేను తెలుసుకున్నాను. ఇక నీ మీద పగ తీర్చుకోవాలనే నేను పట్టుదలతో ఇదంతా చేస్తాను అక్క, నేను ఊరికే వదిలిపెట్టాను, నువ్వు నన్ను కాళ్ళు పట్టుకొని బ్రతిమలాలా చేసుకుంటాను అని నర్మద అనగానే శ్రీవల్లి, ఏంటి, నీ కళ్ళ నేనా, ఎప్పటికీ ఛాన్సే రాదు అని వల్లి అంటుంది. అప్పుడే నర్మద, ఇప్పుడే వస్తుందక్క, కావాలంటే ఈ ఫోన్లో ఉన్న ఫోటో చూడు అని ఇక నర్మద తన దగ్గర ఉన్న ఫోటోని శ్రీవల్లికి చూపిస్తుంది. శ్రీవల్లి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇదేంటి, నాన్న కదా, ఓ రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ అమ్ముతూ ఉంటాడు, ఇక ఈ నర్మద కంటపడ్డాడు. ఎవరి కంట పడకూడదు అనుకున్నానో వారి కంటే పడ్డాడు, అందుకనే నన్ను కాళ్ళు పట్టుకునేలా చేస్తాను అని అన్నదా. అయినా నాకు నోటి దురద ఎక్కువ, మామయ్య గారితో ఈరోజు నర్మదని తిట్టించేలా చేశాను, అందుకే నా మీద పగ తీర్చుకోవడానికి ఇదంతా చేస్తుంటుంది అని ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. అక్క, ఏం ఆలోచిస్తున్నావు, చూసావు కదా, ఈరోజు మామయ్య గారితో మాటలు అనిపించావు కదా, ఇక మామయ్య గారే నన్ను పొగిడేలా నువ్వే చేయాలి, లేకపోతే ఈ ఫోటోని మామయ్య గారికి చూపిస్తే నువ్వు గుమ్మం బయట ఉంటావు అని నర్మద అనగానే ఇక వల్లి, వద్దు నర్మద, ప్లీజ్ చెల్లి ఈ నిజాన్ని బయట పెట్టకు, నీ కాళ్ళు పట్టుకుంటాను, నీ చేతులు పట్టుకుంటాను అని ఇక వల్లి అయితే నర్మద చేతులు పట్టుకొని, ఈ ఫోటోని బయట పెట్టకు చెల్లి, ఇక నీ గురించి నేను ఎప్పుడూ తప్పుగా మాట్లాడను, మామయ్య గారికి ఎప్పుడు అలా ఆ విధంగా చెప్పను అని ఇక ప్రాధేయపడుతూ ఉంటుంది శ్రీవల్లి అయితే. ఇక నర్మద అయితే ఆ ఫోటో ద్వారా ఇక శ్రీవల్లిని ఒక ఆట అయితే ఆడుకోబోతుంది. ఇక శ్రీవల్లి ప్రేమ నర్మదని బాధ పెట్టింది కదా, ఇక అదే విధంగా తిరిగి శ్రీవల్లిని కూడా బాధ పెట్టబోతుంది ఇక నర్మద అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.